కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ బంగారు పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మరోసారి నా ప్రియమైన తండ్రి యవనస్తుల బైబిల్ స్టడీలో ప్రభు తండ్రి మా అందరినీ సమకూర్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రావాల్సిన ప్రతి బిడ్డను సగం నడిపించి వచ్చిన బిడ్డను బట్టి వందనాలు. పవిత్ర ఆత్మదేవ నీవే ఒకరితో మాట్లాడి ఒకరిని బలపరిచి ధైర్యపరిచి విశ్వాసంలో పరిశుద్ధిలో నీ చిత్తంలో ప్రభు వెంబడించుట్లో కృప దయచేయమని నా గొప్ప చేసుకోమని అల్పినను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరి ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మనము మెస్సయ్య కీర్తనలోంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మెస్సయ్య కీర్తనలు మరి 41వ అధ్యాయంలో మనము ఉన్నాం. దాంట్లో ఉన్నటువంటి యొక్క మరి విషయాన్ని అనగా ప్రవచన రీతిగా చెప్పబడినటువంటి యొక్క మాటలను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా 9వ వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియమైన బిడ్డలారా, నేను నమ్ముకొనిన నా వితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. ప్రియమైన బిడ్డలారా, మనం పోయిన వారంలో కూడా చెప్పుకున్నాం, దానికి ముందు కూడా మనం చెప్పుకున్నాం. దేవుడు కొన్నిసార్లు మరి జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటన ద్వారా కూడా ప్రియమైన బిడ్డలారా ప్రవచన రీతిగా ఆయన తెలియపరచుటకు సమర్థవంతుడు. ఇక్కడ చదవబడి వాక్య భాగము నిజముగా దావీదు యొక్క జీవితంలో అక్షరార్థముగా జరిగినటువంటి ఒక సంఘటన ద్వారా ఇదే విషయము ఇదే రీతిగా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు జీవితంలో కూడా జరిగినట్టుగా ప్రభువే తన స్వయముగా తన యొక్క మాటల్లో తెలియపరిచిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చదివినప్పుడు నేను నమ్ముకొనిన నా వితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను అన్న మాటను చూస్తున్నాం. దావీదు జీవితంలో కూడా తాను నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి, తన యొక్క స్నేహితుడు, అలాగే తన ఇంట భోజనం చేసిన వ్యక్తి ప్రియులారా చివరికి ఆయన్నే చంపడానికి ప్రియులారా ఆయనకు వ్యతిరేకముగా నిలబడిన వాడుగా ఉన్నాడు. ఆయనే అహీతోపెలు. దీనికి ముందు అతని గురించి చెప్పుకున్నాం. ఈ అహీతోపెలు అనేటువంటి వ్యక్తి ఎవరు అని మనము పరిశీలన చేసినట్లయితే మనము 2వ సమూయేలు గ్రంథంలో మనం చదువుతాం. దీనికి ముందే వచనాలన్నీ కూడా చెప్పబడింది. ప్రియులారా, దాన్ని మీరు వివరంగా చదివినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 16వ అధ్యాయాల్లో, అలాగే 1 దినవృత్తాంతములో ప్రియుల 27వ అధ్యాయంలో కూడా ఈ అహీతోపెలును మనం చూస్తూ ఉంటాం. అహీతోపెలు అంటే ప్రియమైన బిడ్డలారా ఫూలిష్ అంటే జ్ఞానహీనుడు అని అర్థం కూడా ఇస్తూ ఉంది. ఈ అహీతోపెలు ఎవరు అంటే ప్రియమైన బిడ్డలారా మనం జాగ్రత్తగా వాక్యంలో పరిశీలన చేసినట్లయితే ఈయన ప్రియులారా దావీదు యొక్క మంత్రి వర్గంలో ఒక మంత్రి అయి ఉన్నాడు. అర్థమైందండి? దావీదు యొక్క మంత్రి వర్గంలో ఒక మంత్రి అయి ఉన్నాడు. మంత్రియే కాకుండా దావీదు పరిపూర్ణముగా నమ్మినటువంటి వ్యక్తి. ఈయనొక్క మాటలంట అంటే ఈ అహీతోపెలు
ఏదైనా ఒక మాట చెప్తే అది దేవుని వాక్కుగా నమ్మేటువంటి వాడంట. దావీదే కాదు, అబ్షలోము కూడా నమ్మేటువంటి వాడంట. కొన్ని కావాలంటే 2 సమూయేలు గ్రంథము 16 అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 16 అధ్యాయము ప్రియమైన బిల్లారా, 2 సమూయేలు గ్రంథము 16 అధ్యాయము 23 వచనం చదువుదాం. 23. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదు అబ్షలోమును దాని అట్లే ఎంచుచుండెరి. అహీతోపెలు ఏ రీతిగా నమ్మాడు అంటే, దావీదు అతడు ఏదైనా ఒక ఆలోచన చెప్పినప్పుడు ఇది దేవుడు చెప్పిన మాటలు అని నమ్మేటువంటి వాడంట. అంత నమ్మకం కలిగిన వ్యక్తి. అర్థమైందండి? అలాంటి వ్యక్తి ప్రియమైన బిడ్డలారా మంచి జ్ఞానము కలిగిన వ్యక్తి. మామూలు వ్యక్తి కలిగిన ఎవరు? మంచి జ్ఞానము కలిగిన వ్యక్తి. ఈయన ఏదైనా చెప్తే వెంటనే రాజు అయిన దావీదు వెంటనే దాన్ని ఏం చేసేవాడు? ఇంప్లిమెంట్ చేసేవాడు. వెంటనే దాన్ని జరిగించేటువంటి వాడు. ఎదురు ప్రశ్నలు లేకుండా ఏం చేసేవాడు? చేసేవాడు. ప్రేమ ఇంత చక్కటి ప్రియమైన నమ్మకం కలిగిన వ్యక్తిగా ఈ అహీతోపెలు దావీదు దగ్గర ఉంటున్నాడండి. అయితే ఎప్పుడైతే దావీదు వ్యతిరేకముగా అబ్షలోము ఎదురు తిరిగి దావీదుకు వ్యతిరేకముగా తన్ను తాను రాజుగా ప్రకటించుకొని యెరూషలేమును మరి ఏం చేయడం ఆక్రమించుట కొరకు వస్తున్నప్పుడు దావీదు యెరూషలేమును విడిచిపెట్టి బయలుదేరి అరణ్యంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అతనితో పాటు ఎంతో మంది సైనికులు, నమ్మకమైన వారు, ఎంతో మంది దావీదును ప్రేమించేటువంటి వారు, మొదటి నుంచి ఉన్నటువంటి వారు అందరూ కూడా దావీదుతో పాటు, దావీదు కుటుంబ సభ్యులతో పాటు ఏమయ్యారు? అరణ్యంలోకి వెళ్ళిపోయారు. అలాంటి యొక్క పరిస్థితిలో ఈ అహీతోపెలు అంత నమ్మకమైన వ్యక్తి, ఒక రీతిగా ఈయనకి బంధువుడు కూడా. బంధువు ఏ రీతిగా అంటే ఈయన బెత్షెబా యొక్క తాత అవుతాడు. ఎవరంటే ఈయన ఎవరు? బెత్షెబాకి ఏమవుతాడు? ఈయన తాత అవుతాడు. ఒక రీతిగా దావీదు కూడా తాత వరుస అనుకుంటాం. ఎందుకంటే బెత్షెబా ఎవరంటే దావీదు యొక్క భార్య. అర్థమవుతుందండి? అలాంటి వ్యక్తి, ఎంతో వృద్ధుడైన వ్యక్తి, దావీదుతో పాటు వెళ్ళవలసిన వ్యక్తినా, కానీ దావీదుతో వెళ్ళటం ఆయనకి ఏం లేదు, ఇష్టము లేదు. దావీదుని ఏం చేశాడు? ఒకవేళ దావీదు వెళ్తే ప్రియమైన బిడ్డలారా, దావీదు వెళ్తే ఏమవుతుంది? అరణ్యములో కొంచెం దావీదు అంటాడు, నేను ఎక్కడికి పోవాలో గమ్యము తెలియనటువంటి రీతిగానే ప్రయాణం చేస్తున్నాను కాబట్టి నాతో నువ్వు రావద్దని కొంతమంది చెప్తాడు. ముఖ్యంగా మనం చదివినట్లయితే ఆయన పేరు ఏం పేరు అంటే ప్రియమైన బిల్లారా, ఒక వ్యక్తి అంటాడు. ఆయన ఎవరంటే ప్రియమైన ఇత్తీయ. మనం 15వ అధ్యాయంలో 20వ వచనం చూసినట్లయితే, 19వ వచనం చూసినట్లయితే, ప్రియమైన బిల్లారా, రాజు గిత్తీయుడకు ఇత్తీని కనుగొని, నీవు నివాసస్థలము పోరు పరదేశినై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చి నీకు ఎక్కడికి పోతునో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు అంటున్నాడు. ఇలాంటి పని వెళ్తున్నప్పుడు ప్రియులారా, ఎంతో మంది దావీదును ప్రేమించి వెంబడిస్తే, దావీదు బంధువుడు, నమ్మకమైన వ్యక్తి, స్నేహితుడు లాంటి స్నేహితుడు, ఒక మంత్రి,
అలాగే ఈయన ఆలోచనలు అంటే దేవుని మాటలతో సమానంగా ఇచ్చేటువంటి దావీదు నువ్వేం చేశాడంటే వెంబడించకుండా, అర్థమైందండి, రాజభోగం అనుభవించుట కొరకు. ఎందుకంటే ఒకవేళ దావీదు వెళ్ళాడు అనుకోండి, ఈయన సుఖం అంతవరకు రాజ ప్రస్థానంలో అనుభవిస్తున్నటువంటి యొక్క అనేక రకాల సుఖ సంతోషాలు ఏం చేయాలి, వదులుకోవాలి. ఒకటి. రెండో, తర్వాత దావీదు తిరిగి వస్తాడో లేక అబ్షలోము ద్వారా చంపబడతాడో ఏ మాత్రం గ్రహించలేని వ్యక్తిగా ఉన్నాడు. అందుకే ఈ రాజ ప్రస్థానమును విడిచిపెట్టడానికి ఇష్టపడక ఏం చేశాడంటే దావీదును విడిచిపెట్టి అబ్షలోము పక్షమును చేరాడండి. అబ్షలోము పక్షం ఉండి అబ్షలోముకు దావీదును చంపడానికి ఆలోచన చెప్పిన వాడుగా ఉన్నాడు. అదే కాకుండా మరొక దుర్మార్గమైన ఆలోచన, పాప సంబంధమైన ఆలోచన ఇచ్చాడు. ఎవరికి? అబ్షలోముకి. అది ఏంటిదంటే దావీదు 10 మంది ఉపపత్నులను ఆ రాజ ప్రస్థానంలో ఉంచి వెళ్ళాడండి. అయితే ఈ యొక్క అహితోఫెలు ఏం చేశాడంటే, నువ్వు అనగా అబ్షలోముతో అన్న మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి వారితో, అది కూడా ఏంటిది, ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుస్తుండగా నువ్వు మిద్దె మీద గుడారం వేసి వారితో నువ్వేం చేయాలి, పోవాలి. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏం చేస్తారు, నిజంగా నువ్వు దావీదుకి వ్యతిరేకమైన వ్యక్తివాన్ని తెలుసుకొని నీ మీద పరిపూర్ణంగా నమ్మకం పెడతారు. తల్లితో సమానమైనటువంటి యొక్క దావీదు ఉపపత్నులతో ఏం చేస్తున్నాడు, పాపం చేయమని ప్రేరేపించాడు. అదే రీతిగా అబ్షలోము కూడా పని చేశాడండి. చూడండి ఎంత ద్రోహమో. ఈ సంగతి వింటే దావీదు హృదయం ఎలా బాధపడుతుంది. అదే అంటున్నాడు, నాతో కలిసి భోజనము చేసిన వాడు నా హితుడు ఏం చేశాడు, నా హితుడు ఏం చేశాడండి, నన్ను తన్నుటకు మడిమెనెత్తెను. నాతో కలిసి ఇంతకాలం ప్రయాణం చేశాడు ఈయన. బహుశా ఎప్పటి నుంచి ప్రయాణం చేస్తున్నాడో, బెచ్చబాని వివాహం చేసుకున్నప్పటి నుంచి ఆయన ప్రయాణం చేస్తున్నాడేమో, దానికి ముందు నుంచి ఉన్నాడేమో. ఎంత నమ్మకమైన దేవునితో సమానంగా ఎంచుకున్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ద్రోహం చేశాడు. అప్పుడు దావీదు ఎంత బాధపడతాడు చూడండి, ఎంత బాధపడతాడు. ఆ రీతిగా చేశాడు. అదే కాకుండా దావీదును చంపడానికి, యుద్ధం చేయడానికి కూడా ఏం చేస్తున్నాడు, అబ్షలోము ప్రేరేపిస్తున్నాడండి. అయితే ప్రియులారా, ఆ ఆలోచన ప్రియులారా ఏమైంది, ప్రియులారా ఆ ఆలోచన చెడగొట్టబడింది. ఎందుకంటే అక్కడ ఇంకొక ఆలోచనకర్త ఉన్నాడు. ఎవరంటే ఊషై. మనం 17:5 చూసినట్లయితే అర్కీయుడైన ఊషై, ఈయన ఎవరంటే దావీదు పక్షంన అబ్షలోము దగ్గర ఉన్నాడు. అయితే ఆయన ఏం ఆలోచించాడంటే, ఈసారి అహితోఫెలు ఇచ్చినటువంటి ఆలోచన సరైనది కాదు అని చెప్పినప్పుడు అబ్షలోము ఈ యొక్క అహితోఫెలు యొక్క ఆలోచన ఏం చేయాలి, వినలేదండి. వెంటనే ఇతనికి ఎంతో అవమానముగా ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అతను ఆలోచన దావీదు కావచ్చు, అబ్షలోము కావచ్చు, ఎన్నడూ మీరలే. ఇతనికి దేవునికి కలిగినటువంటి యొక్క గౌరవాన్ని, దేవునికి ఎంత గౌరవిస్తారో, దేవుని మాటకి ఎంత గౌరవిస్తారో అంతగా గౌరవించినటువంటి వ్యక్తులు ఎప్పుడైతే ఈయన మాట వినలేదో వెంటనే ఇతడు వెళ్ళి ఏం చేశాడు, ఉరి వేసుకొని చనిపోయాడు. అర్థమైందండి. అదే రీతిగానే ప్రియమైనటువంటి దేవుని ప్రజల వల్ల బాగా గ్రహించాలి.
ఇదే రీతిగా మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు జీవితంలో కూడా జరిగింది. యేసు ప్రభుకి ఎంతో ఇష్టమైన వ్యక్తి. మనం పోయినసారి చూసుకున్నాం మార్కు సువార్త. ప్రియమైన బిడ్డలారా, మార్కు సువార్త 3వ అధ్యాయము మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉన్నట్లు దెయ్యములను వెళ్ళగొట్టు గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. ఇక్కడ ఇస్కరియోతు యూదా 12 మందితో పాటు ఒక అపోస్తుడు, కావాలంటే 19 చదివినట్లయితే ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదాను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. 12 మంది అపోస్తులతో పాటు యూదాను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన ఎవరు? ఇష్టమైన వాడు. ఎవరికి? యేసుకి ఇష్టమైన వాడు. ఎందుకంటే ఇష్టమైన వాడు మా అందరిని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇలా ఇష్టమైన వ్యక్తి 12 మంది అపోస్తులు, ఒక అపోస్తుడుగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు పేతురు, యోహాను, మిగతా అపోస్తులతో పాటు సమానంగా దేవుని కృప పొందుకొని యేసు ప్రభుతో ఉంటూ, యేసు ప్రభు శిష్యుడిగా ఉంటూ, యేసు ప్రభుని వెంబడిస్తూ, యేసు ప్రభు చెప్పిన కార్యాలన్నీ జరిగిస్తూ, యేసు ప్రభు చెప్పినట్టుగా గ్రామాలకు తిరిగి రాజ్య సువార్త ప్రకటిస్తూ, అద్భుతాలు జరిగిస్తూ, ఆశ్చర్యంగా జరిగిస్తూ, చనిపోయేవారు లేపి, ఇక అనేకమైన కార్యాలు జరిగించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అర్థమైందని మీరు మత్తయి సువార్త 12వ అధ్యాయం మనం చూసినప్పుడు ఈ 12 మందిని ఏర్పరిచి మరి దేవుడు వారి రోగాలు స్వస్థపరచుటకు, దయ్యాలు వెలగొట్టుకు, అద్భుతాలు చేయటానికి, చనిపోయిన వాళ్ళు లేపడానికి, ఇలా సువార్త ప్రకటించడానికి ఏం చేశాడు? దేవుడు ఏర్పాటు చేసి ఆయా గ్రామాలకు పంపించాడు. ఈ రకంగా పరిచర్యలో పాలు పుచ్చుకున్న వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. వాడు అపోస్తుల కార్యాలు మనం చదివినట్లయితే, ప్రియమైన బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, ప్రియమైన బిడ్డలారా 16, 17 చదువుదాం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒక్కడికి ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు స్వయముగా చెప్తున్న మాట ఏంటంటే, యేసును పట్టుకొనుటకు త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా ఏమైనా పలికాడు. క్లియర్గా చెప్తాం. దావీదు ద్వారా ఏంటంటే యూదాను గురించే పలికాడంట. తర్వాత అంటున్నాడు, అతడు మనలో ఒక్కడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ పరిచర్య ఏం చేశాడు? ఇప్పుడు అపోస్తులు చేసిన పరిచర్య అంత ఈయన కూడా పాలు పొందిన వ్యక్తిగా చూస్తున్నాం. ఇలాగూ నమ్మకంగా ఉన్నాడు. అదే కాకుండా ఈ 12 మందిలో కూడా ఈయనకు ఒక స్పెషల్ స్ట్రీమ్ ద్వారా ఆధిక్యత ఇవ్వబడింది. అదేంటంటే ఖజానాదారుడుగా ఉన్నాడు, ట్రెజరర్గా ఉన్నాడు. ఇప్పుడు మన అపోస్తుల యోహాను సువార్త చదివినట్లయితే 13వ అధ్యాయం మనం చదువుతాం. ప్రియమైన బిడ్డలారా, 13వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. 28, 29. యోహాను సువార్త 13, 28, 29.
ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగూ చెప్పెనో అది భోజనమును ఉండిన వారిలో ఎవరికిని తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనక పండుగకు తమకు కావలసిన వాటిని కొనమనైనను బీదలకేమైనా ఇమ్మమనైనను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి. యూదా ఎవరంటే ట్రెజరర్గా ఉన్నాడు. అర్థమైందండి? ఈ 12 మందిలో ప్రభు సేవ కొరకు అనేక మంది ఇస్తున్న కానుకలన్నీ కూడా ఈయన దగ్గర ఉండేటువంటిది. ఈయన ఏదైనా కొనాలన్నా, ఏదైనా ఎవరికి ఇవ్వాలన్నా ఈయన అన్ని పనులు చూసుకుంటే వాడే. డబ్బు సంచి ఆయన చేతికి ఇవ్వడం అంటే ప్రియమైన బిడ్డలారా, ఆయన ఎంత నమ్మకమైన వాడుగా ఉండుంటాడు. ఇంకో విషయం, దేవుడు హృదయ అంతరంగం ఎరిగిన వాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకో. ఈయన ఎంత నమ్మకమైన వాడిగా ఉండొచ్చు, ఎంత ఇష్టమైన వ్యక్తిగా ఉండొచ్చు. ఇష్టం అంటే ఎవరి ఇష్టమైనకి? దేవునికి ఎవరి ఇష్టమండి? ఎవరికైతే ఆయన మీద ఇష్టం ఉందో, క్షమించాలి, ఎవరికైతే దేవుడి మీద విశ్వాసం ఉందో వారే ఏంటిది ఆయనకి ఇష్టలు అని దేవుని వాక్యం చెప్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంటే అసాధ్యము. అందుకే యూదా కూడా అన్ని విడిచిపెట్టి, దానికి ముందు ఏ కార్యాలు చేశాడో మనకు తెలియదు, అన్ని విడిచిపెట్టి ప్రియమైన బిడ్డలారా యేసు ప్రభుని వెంబడించడానికి వచ్చిన వ్యక్తి. అర్థమైందండి? ఒక నిజమైన శిష్యుడు అండి. యేసు ప్రభు సేవ చేయాలంటే ఏం కావాలి కదా? యేసు ప్రభుని వెంబడించాలంటే ఏం కావాలి? మొట్టమొదట యేసయ్య మీద విశ్వాసం కావాలి. యేసయ్య మీద నమ్మకం తప్ప మరి దేని మీద నమ్మకం ఉండడానికి వీలేదు. మన మీద కూడా నమ్మకం మన మీద ఉండడానికి వీలేదు. అంటే అర్థమైంది? మన సొంత బలం మీద, జ్ఞానం మీద, తెలివి మీద ఏముండకూడదు, నమ్మకం ఉండదు. ఎవరి మీద ఉండాలి? పరిపూర్ణంగా యేసయ్య మీద ఆధారపడాలి. ఇది ప్రియ సహోదరి సహోదరు, అలాంటి వారే ఇష్టలైన వారు. ఈ 12 మంది కూడా యేసు ప్రభువే మాకు కావాలి, ఆయనే అన్ని చూసుకుంటాడు, ఆయనే మా ఆధారము అని వచ్చినటువంటి వారు. ఇలాంటి ఇష్టమైన వ్యక్తి, నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి. అర్థమైందండి? కానీ ఏం జరిగింది? ప్రేమ ఏం జరిగింది? మెల్లిగా అతను ఏమొచ్చింది అక్క? ధనాపేక్ష రావటం ప్రారంభమైనది. అర్థమైందా? మెల్లిగా తనకి ఇవ్వబడిన ధనాన్ని ఏం చేయడం ప్రారంభించాడు? దొంగిలించడం ప్రారంభించాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈ డబ్బు సంచి అతనిలో ఉండటము, అతని దగ్గర ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా అతనికి ఏమొచ్చింది తెలుసా? ఆ డబ్బు మీద అపేక్ష వచ్చింది. అర్థమైందండి? కొంచెం ఏం చేయడం ప్రారంభించాడు? దొంగిలించడం ప్రారంభించాడు. చివరికి ధనాపేక్ష ఏం చేసిందంటే యేసు ప్రభుకే ద్రోహం చేసే పరిస్థితికి వచ్చింది. ఏ రీతికి అయితే అహీతోఫెలు దావీదు వెంబడి ఉండకుండా, దావీదును వెంబడించకుండా, కష్టకాలంలో ఉన్నప్పుడు దావీదు పక్షం నుండి తన శత్రుల పక్షంలో చేరినట్టుగా యూదా సమాజం అంతా కూడా, శాస్త్రులు పరిసయ్యులు అందరూ కూడా యేసు ప్రభుని పట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్న సమయంలో ఇస్కరియోతు యూదా పోయి వారి పక్షంలో చేరాడండి. ఎవరు చేరాడండి? ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులు యూదా పెద్దల పక్షంలో చేరి, నేను యేసు ప్రభుని అప్పగిస్తాను, నాకు ఏమిస్తారు అని యేసు ప్రభు ఏం చేశాడు? బేరం పెట్టాడండి. ఏం చేశాడు? బేరం పెట్టాడు. అర్థమైందండి? 30 వెండి నాణాలు కుదుర్చుకున్నాడు.
కుదుర్చుకొని యేసు ప్రభుని ఎప్పుడు అప్పగించాలి, ఎలా అప్పగించాలి అన్నీ కూడా చక్కగా ఆ యూదా పెద్దలతో ఏం చేశారు, మంచిగా డిస్కస్ చేసి ఆలోచన చెప్పారు. అహితోఫెలు ఏ రీతిగా క్షమించాలి, అహితోఫెలు ఏ రీతిగా అయితే దావీదును పట్టుకోవడానికి అబ్షలోముకి ఆలోచన చెప్పాడో ప్రియమైన బిడ్డలారా, అదే రీతిగానే ఇస్కరియోతు యూదా యేసు ప్రభు అప్పగించడం కొరకు సమయాన్ని, సందర్భాన్ని, అన్ని ఆలోచన ఏం చేశాడు, ఆ యూదా పెద్దలకు ప్రియమారా చెప్పిన వాడుగా ఉంటున్నాడు. అందుకే యేసు ప్రభు స్వయముగా అన్న మాట ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఇదే 13:18 రాయబడిన మాట చూడండి. మిమ్మల్ని అందరిని గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును, కానీ నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడిమనెత్తెను అను లేఖనం నెరవేరుటకై ఇలాగూ జరుగును అని ఇక్కడ క్లియర్ గా అక్కడ దావీదు కీర్తన చెప్పబడిన మాటను యేసు స్వయముగా అయితే చెప్తున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుల, దావీదు జీవితంలో అహితోఫెలు చేసిన కార్యమే ఇశ్రాయేలు యూదా యేసు ప్రభు జీవితంలో క్రియ జరిగించడం చూస్తాం. ఈ రకంగా అహితోఫెలు ఏం చేశాడు, ప్రియమారా యేసు ప్రభుకి ద్రోహం చేశాడు. అందుకే అపోస్తుల కార్యంలో ప్రియమారా పేతురు ఈ రీతిగా అంటాడు. ప్రియమైన బిడ్డలారా చూడండి, ఇక్కడ చదివినట్లయితే 18 ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అయితే ద్రోహము చేశాడు అంటున్నాడు. యేసయ్యకి ఏం చేశాడంట, ద్రోహము చేశాడు. ద్రోహం అంటే ఏంటిది, నమ్మిన వారిని సమయము చూసి ఏం చేయడం, ప్రియమారా మోసము చేయటం. తోడుగా ఉండవలసిన సమయంలో తోడుగా ఉండకుండా, సహాయము చేయవలసిన సమయంలో సహాయము చేయకుండా, ప్రియమారా వారికి వ్యతిరేకముగా క్రియ జరిగించేదే దాని ద్రోహం అంటారు. అర్థమైందండి, ద్రోహం అంటారు. అలా ద్రోహం చేసి ధనం సంపాదించి ఏదో పొలము కొన్నాడంట. అర్థమైంది, ఏం చేశాడు, పొలము కొన్నాడు. విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. తర్వాత బాధపడి ఏం ప్రయోజనం లేదు, చేసిన తర్వాత బాధపడితే ప్రయోజనం లేదండి. ఈ రకంగా అప్పగించాడు. చివరికి దాని వలన అతనికి ఏం లేదు, ఏ లాభము లేదు. చివరికి వెళ్ళి ఏం చేశాడు, ఉరి వేసుకొని చచ్చిపోయాడు. అహితోఫెలు కూడా ఏం చేశాడు, ఉరి వేసుకొని చచ్చిపోయాడు. ఈయన కూడా అయితే ఉరేసుకొని చచ్చిపోయాడు. దీని ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటిది, ప్రియమైన సహోదరి సహోదరులారా, యవనస్తులారా, మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటిదండి, దావీదు ఏ రీతి అహితోఫెలు నమ్మాడో, ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే యూదాను నమ్మాడో, అదే రీతిగా మనందరినీ కూడా ఆయన నమ్మాడండి. అర్థమైందా? ఆయన నువ్వు ఎలాంటి వాడవో, ఎలాంటి దానవో, నీ పుట్టుకేంటిదో, నీ స్వభావం ఏంటిదో ఆయన చూడలేదు. నీ క్రియలను బట్టి ఆయన ఏం చేయలేదు, నిన్ను రక్షించలేదు. నీ మంచితనాన్ని బట్టో, నీ యోగ్యతను బట్టో నిన్ను రక్షించి తన బిడ్డలుగా చేసుకోలేదు, తన శిష్యుడుగా ఏర్పాటు చేసుకోలేదు. కేవలము ఆయన సువార్త విని ఏం చేసావు, నువ్వు ప్రభు నమ్ముకున్నావు, మారుమనసు పొందావు. ప్రభా నువ్వు నాకు కావాలని
ఏం చేస్తావు? ఆయనకి నీ జీవితాన్ని అప్పగించుకున్నావు. అది చూసి తన బిడ్డగా, తన ఇంటి వారిగా, తన కుమారులుగా ఉండటానికి ఏం చేశాను? నేను ఏర్పాటు చేసుకున్నాను. అవునండి, ఏర్పాటు చేసుకున్నాను. ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ప్రేమదారా, ఆయన చేసే పనిలో, ఆయన సేవలో కూడా నీకు పాలిభాగస్తునిగా చేశాడు. అలా మన ఇస్కరియోతుకు ఏం చేశాడు? ఆయన పరిచర్యలో పాలిభాగస్తుని చేశాడు. 12 మంది అపోస్తలులతో పాటు ఆయన కూడా ఒకడై ఉన్నాడు. అలాగే దేవుని సంఘములో, దేవుని యొక్క సన్నిధిలో సేవలో కూడా దేవుడు ఏం చేశాడు? నీకు పాలిభాగస్తుని చేశాడు. అయితే ఇక్కడ పరిశీలించుకోవాల్సిన సమయం ఏంటంటే, కాలం గడుచున్న కొలది కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, కష్టకాలం ఎదురైనప్పుడు, మన జీవితంలో నిందలు, బాధలు, అవమానాలు వచ్చినప్పుడు మనము అహీతోపెలు దావీదును విడిచిపెట్టి దావీదుకు శత్రువు అయినటువంటి ప్రియమైన పిల్లలు, బహుశా కుమారుడే కావచ్చు, కానీ దావీదుకు వ్యతిరేకముగా జీవించిన వ్యక్తి. దావీదు ఎవరండి? దేవుని చేత వాగ్దానం చేయబడి, పిలువబడి, ఏర్పాటు చేయబడి, అభిషేకింపబడి దేవుని సింహాసనం మీద దేవుడే ఇజ్రాయేల్ మీద ఏం చేశాడు? రాజుగా అభిషేకించబడిన వ్యక్తి. సరే, తాను తప్పు చేశాడు, పాపము చేశాడు. అయితే విషయం అది కాదు. కానీ అబ్షలోము అయితే తను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. తను తాను కొంత తండ్రికి ద్రోహం చేశాడు. తండ్రిని చంపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఆయన పక్షమున ఏం చేశాడు? జాయిన్ అయినట్టుగా చూస్తున్నాం. ఈ దినాల్లో కూడా అనేక సార్లు యవనస్తులు కావచ్చు, సంఘంలో అనేక మంది విశ్వాసులు కావచ్చు, దేవుని చేత పిలువబడి ఏర్పాటు చేయబడినటువంటి దైవ జనుల పక్షమున నిలబడి వారితో కలిసి మనకు అప్పగించే పరిచర్యలో ఏం కావాలి? పాలు పొందవలసిన వారమే ఉన్నాము. ఒకప్పుడు అలాగే పాలు పొందిన వారముగా ఉన్నాం. హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, దేవునికి ఇష్టకరమైన రీతిగా, అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, దేవునితో కలిసి, దైవజనంతో కలిసి, అభిషక్తులతో కలిసి ఏం చేస్తాం? పరిచర్య చేసిన వారుగా ఉన్నారు. కానీ కాలం గడిచిన కొలది ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో ఉన్న విశ్వాసము, మనలో నమ్మకత్వము, మనలో దైవ భయము, మనలో ఉన్నటువంటి అన్ని ఏమవుతున్నాయి? తగ్గిపోవడం బట్టి దైవ జనుల అభిషక్తులైనటువంటి వారి పక్షము ఉండవలసిన మనము, అర్థమవుతుందండి, ఎవరో మధ్యలో వస్తారు ఏమంటే అనామికులు, తము తాము హెచ్చించుకొని, తము తాము గొప్పవారిగా, తము తాము ఏదో పెద్ద గొప్ప తెలిసినట్టుగా హెచ్చించుకొని గర్వపు మాటలు మాట్లాడుతూ, ఇతరుల మీద నేరారోపణ చేస్తూ, ముఖ్యంగా దైవ సేవకుల మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ, వారిని కించపరిచే పరిస్థితిలో మాట్లాడుతున్న వారి పక్షమును ఏం చేస్తాం? జాయిన్ అయిపోయి ఈ అహీతోపెలు వలె ఏమవుతాం? మనం కూడా ద్రోహం చేయటానికి నడుము కట్టుకుంటాం. ఇది బహు భయంకరమైన పరిస్థితి. బహుశా దావీదులో తప్పు ఉండొచ్చు, కానీ దావీదు తప్పు చేసి ఉండొచ్చు. కానీ ఒక్క విషయం బాగా అర్థం చేసుకోవాలి. దావీదు బలహీనుడు అయినప్పటికీ, పాపం చేసినప్పటికీ, ఆ పాపాన్ని యథార్థం ఒప్పుకున్న శిక్షను కూడా అనుభవిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. కానీ వాళ్ళు చూసింది దావీదుని కాదు.
వెనుకున్నటువంటి నేను దావీదుతో ఉన్నటువంటి దేవుని చూశారు. అలా ఎంతో మంది గొప్ప సమూహము దావీదు వెంబడి ఎక్కడికి అరణ్యముకు పోతే అరణ్యంలోకి పోయారు. వాళ్ళు కూడా నువ్వే కదా పాపం చేస్తావు, నువ్వే కదా అన్యాయం చేశావు, నువ్వే శిక్ష అనుభవించు, నీ కర్మ నువ్వు పడతావు అని దావీదు విడిచిపెట్టలేదంట. ఎంతో మంది దావీదు పక్షంలో ఉన్నారు. అర్థమైందండి? కారణం మీద వాళ్ళు చూసిన దావీదు యొక్క దేవుని చూశారు. దావీదు దేవుని ఏర్పాటు చేయబడిన వ్యక్తి, అభిషేక్తుడైన వ్యక్తి. దావీదు పక్షం దేవుడు ఉన్నాడని చూసి ఏం చేశారు? దావీదు వెంబడి గొప్ప సమూహం వెళ్ళాడు. కానీ ఈ అహితోపేలు మాత్రం ఏం చేశాడంటే, అబ్బో దావీదు వెంబడి పోతే ఏంటిది పరిస్థితి, అరణ్యంలో మళ్ళీ వస్తాడో సస్తాడో మనకు తెలియదు, వాడితో ఎందుకని చెప్పి ఏం చేశాడు? రాజభోగం అనుభవించట కొరకు ఇచ్చకు మాట్లాడుతున్నటువంటి వారితో పాటు కలిసి అబ్షలోం పక్షంన నిలబడ్డాడు. చివరికి అక్కడ కూడా నెమ్మది పొందలేక చివరికి ఏమైనా తను తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. అదే రీతిగా యేసు ప్రభుతో పాటు ఉన్న వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి, ఇష్టమైన వ్యక్తి ఇస్కరియోతు యూదా కూడా ఆదిలో ఎంతో ప్రభు ప్రేమలో ఉన్న వ్యక్తి, ప్రభు విశ్వాసం కలిగిన వ్యక్తి, ప్రభువును వెంబడించిన వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి, దేవుని చేత ఒక ఉన్నతమైన పదవిని పొందిన వ్యక్తి. కానీ రాను రాను అతను అపనమ్మకం రావటం బట్టి ప్రియమైన పిల్లారా, ధనాపేక్షతో ధనాన్ని దొంగిలిస్తూ చివరికి ప్రియమారా ఆ డబ్బు కొరకు యేసు ప్రభుని అమ్మివేసే పరిస్థితికి వచ్చాడు. చివరికి యేసు ప్రభుని అప్పగించడానికే ప్రియమైన బిల్లారా దుస్తులతో కలిసి, అన్యజనులతో కలిసి ఆలోచన చెప్పిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళతో చెప్పి వచ్చాడు కదా, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, మీరు పట్టుకోండి అని వాళ్ళకి మంచి ఆలోచన చెప్పి కూడా వచ్చాడు. ఎవరికి అప్పగించాడు. కానీ దానివల్ల ఈయనకి ఏం ప్రయోజనం దొరికింది? ఎప్పుడూ లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. చివరికి పిచ్చివాడిని వాళ్ళే ఆ తీసుకున్న 30 వెండి నాణేలు తీసుకుపోయి వాళ్ళకే పారేసేసి చివరికి వెళ్ళి ఊరేసుకొని చనిపోయినట్టుగా చూస్తున్నారు. అహితోపేలుకి ఏ గడ్డి పట్టిందో అదే ఇస్కరియోతు గడ్డి పట్టింది. ప్రియమైన సహోదరి సహోదరు, మనల్ని కూడా దేవుడు ఎంతో ప్రేమించి మనం రక్షించుకొని మనల్ని తన యొక్క సన్నిధిలో తన బిడ్డలుగా, తన శిష్యులుగా ఆయన పని చేయటానికి మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనతో పాటు ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మనకు కూడా చిన్న చిన్న పనులు అప్పగించాడు. ఆ పని ఎంతో నమ్మకం యథార్థంగా చేసుకుంటూ వచ్చాం. అయితే రాను మనం కూడా అహితోపేలులాగా ఏదో మనలో తెలియని, అందుకంటాడు చేదైన వేరు మీలో మొలుచుట వలన మీరు అనేకులు అపవిత్రులైపోతురేమోనని మిమ్మల్ని ఏం చేయండి, పరీక్ష చేసుకోండి, పరిశోధన చేసుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. అలా వ్యతిరేకంగా వినటం వలన చివరికి నువ్వేమవుతున్నావు? దేవుడి సేవకులకు విషయంలో ఏమవుతున్నావు? ద్రోహి అవుతున్నావు, ద్రోహం చేసిన వారం అవుతున్నావు. మనకు అప్పగించిన పనిలో యథార్థంగా నమ్మకత్వంగా లేకపోతే మనం కూడా ఏమవుతాం? ద్రోహులం అవుతాం. ఎందుకంటే మనం నమ్మి అప్పగించాడు. ఇస్కరియోతు చూడండి, అహితోపేలును ఎంతగా నమ్మాడు అంటే ప్రియమైన బిల్లారా, అంతగా నమ్మి ఒక ఉన్నతమైనటువంటి యొక్క ప్రియమైన బిల్లారా ఉన్నతమైనటువంటి పదవిని మరి ఇచ్చాడు. అలాగే యేసు ప్రభు కూడా, యేసు క్రీస్తు కూడా ప్రియమైన బిడ్డలారా ఎంతో నమ్మి ఏం చేశాడు? చక్కటి మంచి ఏమిచ్చాడు? పదవిని ఇచ్చాడు. అలాగే మనల్ని కూడా ప్రేమించి ఒక మంచి
ప్రియమైన బిల్లారా, మంచి పదవిని అనుగ్రహించాడు. మనకు కూడా ప్రభు ప్రేమించి దేవుని సంఘంలో, దేవుని సన్నిధిలో పరిచయం చేసే భాగ్యాన్ని కూడా మనకు అనుగ్రహించాడు. దాని విషయంలో ఏం కాకూడదు, నమ్మకంగా ఉండాలి. అందుకే నచ్చ వరకు నమ్మకంగా ఉండు అంటున్నాడు. అంతేకాని మనము తీసుకుని యూదా వాళ్ళే ద్రోహులము కాకూడదు, ద్రోహం చేయకూడదు, నమ్మకంగా అంతవరకు కొనసాగు. అలా ఉండటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ప్రియమైన బిడ్డ, చివరికి అహితోపేలు కలిగినటువంటి పరిస్థితి, ఇశ్రాయేలు కలిగిన పరిస్థితి మనకు కలుగుతుండేమో. అలా కలపకుండా మనం జాగ్రత్త పడదాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి హెచ్చరిక చేస్తున్నాడు. దాని వల్ల మనం పొందుకునే అసమాధానం, దుఃఖము, బాధ అంతే తప్ప మరొకటి కాదు. అందుకని మనం ఎల్లప్పుడూ కూడా యేసు పదం పక్షంలో ఉందాం. దావీదు పక్షంలో అనేక మంది ఉన్నట్టుగా ఆ గుంపులో మనం కూడా ఉందాం. యేసు ప్రభుతో పాటు మిగతా 11 మంది శిష్యులు కూడా ఉన్నట్టుగా మనం కూడా ఉందాం. మన ప్రభు మనం ప్రేమిస్తున్నాడు. మనందరూ ఆ రీతి ఉండమని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన ఉండడానికి మన జీవితాన్ని అప్పగించుకొని ప్రేమారా ముందుకు సాగుదాం. కాబట్టి ఈ కీర్తనలో ప్రియమైన బిడ్డలారా, ఈ కీర్తన గ్రంథంలో ప్రియమారా ఏ రీతిగా ఈ కీర్తన గ్రంథంలో ఏ రీతిగా దావీదు తాను నమ్మినటువంటి ఒక స్నేహితుడు ద్రోహం చేశాడో ప్రియమైన బిడ్డలారా, అదే రీతిగానే తాను నమ్మినటువంటి శిష్యుడు అయినటువంటి ఇశ్రాయేలు యూదా ఏ రీతిగా అయితే ద్రోహం చేశాడో ఆ రీతిగా మనం ఉండకున్నట్లు మనం దేవుని భయభక్తులు కలిగి మనకు అప్పగించినటువంటి, మనకిచ్చిన స్థానంలో, మనకు అప్పగించిన పనిలో అనేది నమ్మకంగా ఉన్నట్లయితే నిత్యముగా దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం పొందుతాము. కాబట్టి అది ఉండడానికి మన జీవితం అప్పగించుకుందాం. కేవలము దావీదు జీవితం జరిగిన సంఘటనే యేసు ప్రభు జీవితంలో జరిగినట్టుగా దాదాపు 1000 సంవత్సరాల క్రితము ప్రవచన రీతిగా ఈ సంఘటన రాయబడింది. అది అక్షరార్థముగా ప్రియమారా యేసు ప్రభు జీవితంలో నెరవేర్చబడింది. కాబట్టి దీని ద్వారా మనం కూడా సత్యాన్ని గమనించి దేవుడు చెప్పిన ఏ వాక్యము కూడా నిరర్ధకం కాదని, అహితోపేలు జీవితంలో జరిగిన సంఘటన, యేసు ప్రభు జీవితంలో జరిగిన సంఘటన, రెండింటిని మనం చూసుకున్నప్పుడు మనము కూడా అలాంటిగా దేవుని ప్రజల పక్షమున, అభిషక్తుల పక్షమున నిలబడకపోతే, మనకు అప్పగించిన పరిచర్యలో నమ్మకంగా లేకపోతే, అది విశ్వాసి అయినప్పటికీ, దేవుని పరిచయలో పాలు పొందుతున్నప్పటికీ, అది ఏ విషయమైనా సరే ఆయన మనకు అప్పగించిన బోధను గట్టిగా చేయబట్టకపోతే ప్రియమైన బిడ్డలారా, నిత్యముగా మనం కూడా నశించిపోవాల్సి వస్తుందేమో. అందుకే దేవుని వాక్యం చెప్తూ అంతం వరకు సహించుకున్న వాడే రక్షింపబడను. అంతం వరకు నేను అప్పగించాను గట్టిగా పట్టుకొనుము అని దేవుని వాక్యం చెప్తుంది. అది మనకి ఏదైతే దేవుడు ఇచ్చాడు, మనం ఏదైతే దేవుని బిడ్డగా మనం పొంది ఉన్నామో దాన్ని ఏం చేయాలి, మనం గట్టిగా పట్టుకొని విశ్వాసముతో, నమ్మకంతో ముందుకు సాగుదాం. అది కృపమని నేను ప్రార్థిద్దాం. దేవుడి వాక్యంను దీవించనుగా. కళ్ళు మూసినట్టే ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదర, ఈ రాత్రికాల సమయంలో దావీదు, అహితోపేలు, అలాగే యేసు ప్రభు, ఇశ్రాయేలు యూదా మన ముందు పెట్టారు.
దావీ జీవితంలో జరిగిన సంఘటన అక్షాతముగా యేసు ప్రభు జీవితంలో జరిగింది. అదే వాక్యం ఈ దినంన మన ముందు కూడా వచ్చింది. మనం కూడా ఇస్రాయేలు యూదా స్థానంలో మనం ఉన్నాం. కానీ ఇస్రాయేలు యూదా రీతిగా మనము ద్రోహులుగా ఉండకూడదు. మనకిచ్చబడినటువంటి ఇక స్థానంలో, మనకిచ్చిన పనిలో, మనకిచ్చిన రక్షణలో, మనకిచ్చిన ఉపదేశంలో ప్రియమైన సోదరి సోదరులారా నమ్మకంగా ఉందాం. అంతవరకు నమ్మకంగా ఉందాం. ఆ నమ్మకతాన్ని కాపాడుకుందాం. అలవై ప్రేస్గా నమ్మకాన్ని కాపాడుకుందాం. ప్రియ సహోదరి సహోదరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ మళ్ళీ ఎక్కడైనా అపనమ్మకత్వము, అవిశ్వాసము, యేసు వ్యతిరేకం ఏంటంటే స్వభావంలో మనం ఉన్నట్టయితే ట్రై చేసుకొని నూతనంగా మరోసారి ఏ స్థితిలో పడిపోతే మా ఆశను జ్ఞాపకం చేసుకొని ప్రభుకు మన చేతికి ప్రభు చేతికి అప్పగించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిండు మనస్సుతో ఆయన సేవిద్దాం. నిండు మనస్సుతో సేవిద్దాం. నిండు మనస్సు ఆయన వెంబడిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలపు నీ వచనాన్ని బట్టి వందనాలు ప్రభు. ఎవరి బిడ్డలతో మాట్లాడి వందనాలు. మీకు ఇష్టమైన వారిగా, సంపూర్ణ సమర్పణ కలిగిన వారిగా, హృదయపూర్వక నేను అంతవరకు ప్రేమించే బిడ్డలుగా ఒకరిని ఆయుధపరచండి, ఒకరిని బలపరచండి, అభిషేకించండి ప్రభు. సాతాను ప్రతి కుయుక్తి కుట్ర నుంచి ప్రజలను విడిపించండి. మీ ఆత్మ ద్వారా ఒక్కొక్కరిని బలపరిచి నడిపించమని ఈ రాజు సిద్ధపాటు చేయమని నువ్వు మాకు అప్పగించే నమ్మకం ఉంటుంది. గొప్ప చూపించమని అపవాదికి ఏ మాత్రం చోటు ఇవ్వకున్నట్లు గొప్ప చూపించి ఆమె గొప్ప చేసుకుని ఎంతో కొంతమంది దీవించుతాను. ఇప్పుడు ప్రతి దీవించి ఇప్పుడు భద్రపరిచి రాజు సిద్ధపాటు చేయించుకుంటుంది. సాక్షులుగా నిలబెట్టమని సమస్త మహిమాకంత ప్రణీకరిస్తుంది. ఏ శ్రమలో వాసనం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ లోక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడ పని తోడే నడిపించిన గాక. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తులో వందనాలు. యేసులో ప్రభువును దీవించిన గాక.